అందరికీ నమస్కారం. ఇటీవల టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు వెల్లడించారు. దాంట్లో 206th ర్యాంక్ సంపాదించిన మన రోజాబాయి గారు మనతో ఉన్నారు. అండ్ ఒక బాబు ఉండి కూడా తను గ్రూప్ 4లో చేస్తూ కూడా తను ఈ ఘనత సాధించి నెక్స్ట్ డిఎస్పీ అవ్వబోతున్న మన రోజాబాయి గారు ఇప్పుడు మనతో మాట్లాడతారు. లెట్స్ షేర్ హర్ థాట్స్ అండ్ ఎలా ప్రిపేర్ అయ్యారు అనేది ఆవిడ చెప్తారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు థ్యాంక్ యూ. యూ హ్యావ్ అచీవ్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ సార్. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? యాక్చువల్లీ మాటల్లో చెప్పలేదు సార్ నా హ్యాపీనెస్. అంటే నేను అవుతాను అని నేను అనుకోలేదు. ఐ బిలీవ్డ్. ఎలా అంటే అనుకుంటే సాధించింది ఏది లేదని, ఇంపాసిబుల్లోనే పాసిబుల్ అనే వర్డ్ అని ఉంటుంది. అది చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను సార్. కాకపోతే మనము ఏ వర్క్ ఎన్ని ఎఫర్ట్స్ ఎంత పెట్టినా మన ముందు ఒక ప్రాపర్ స్కెడ్యూల్, ఆ స్కెడ్యూల్ని మనం ప్రాపర్లీ ఫాలో అయితే మనకి సక్సెస్ అనేది అల్టిమేట్గా వస్తుంది. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్, ఐ బిలీవ్ ఇన్ దట్. అంటే హార్డ్ వర్క్ బ్లైండ్గా చేయకుండా స్మార్ట్ వర్క్ చేస్తే డెఫినెట్లీ విల్ డూ. యాక్చువల్లీ నేను ఈరోజు సక్సెస్ఫుల్గా ముందుకు వచ్చానంటే మీ సివిక్ సెంటర్ స్కెడ్యూల్ వల్లనే సార్. ఐ షుడ్ థ్యాంక్. యాక్చువల్లీ బీయింగ్ ఏ హోమ్ మేకర్ నాకు టైం ఎక్కువ ఉండకపోయేది సార్. అంటే హౌస్ మేనేజ్ చేయాలి, బాబుని మేనేజ్ చేయాలి, అల్టిమేట్లీ హ్యావ్ టు స్టడీ కూడా. మీ స్కెడ్యూల్నే అదే నా బైబుల్ అనుకున్నాను. ఎవ్రీడే ఒక డే వైజ్ మనకి స్కెడ్యూల్ ఉంటుంది కదా సార్, ఆ స్కెడ్యూల్నే నేను నా మైండ్లో పెట్టుకొని అదే చదివేదాన్ని. ఎట్ ది ఎండ్ మళ్ళీ మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసేవారు కదా, డైలీ టెస్ట్ సిరీస్, 5 questions దాన్ని తీసుకొని నా నోట్స్ మేక్ చేసుకొని చెప్పాలంటే మీ నోట్స్ చాలా హెల్ప్ అయింది సార్ మాకు. అది మాత్రం ఐ షుడ్ థ్యాంక్ యూ దానికైతే. సో దట్స్ గుడ్ టు హియర్. అండ్ మీరు హోమ్ మేకర్ అని చెప్పారు. తెలుసు, అంటే జనరల్గా ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ క్రాక్ చేయడమే కష్టం. అందులో గ్రూప్ 1 స్థాయిలో అంటే అది చాలా, అంటే 15 hours చదవాలి అండ్ కంప్లీట్గా దాని మీద ధ్యాస పెట్టాలి అంటారు. అండ్ దట్ టు బీయింగ్ ఏ హోమ్ మేకర్ అండ్ ఒక చైల్డ్కి మీరు మదర్ అండ్ మీరు చాలామంది హౌస్ వైఫ్స్కి ఇన్స్పిరేషన్. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఓన్లీ థింగ్ నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని మీరు నమ్మండి ఫస్ట్. ఎవరని చెప్పినా చాలా మంది మనల్ని కిందికి లాగడానికి ట్రై చేస్తారు. అవన్నీ పక్కన పెట్టి మన మీద మనకు నమ్మకం ఉండాలి. మనం చేయగలుగుతాము, వి కెన్ డూ, వి కెన్ అచీవ్. ఆ ఒక్క గోల్, మీరు ఒక డ్రీమ్ని పెట్టుకున్నారు అనుకోండి, అంటే అదే మీ మైండ్లో ఉండాలి, వేరేవేవి రన్ అవ్వకూడదు. నేను ఆడియో అని ఫిక్స్ అయ్యాను నా మైండ్లో. నోటిఫికేషన్లో ఉమెన్కి ఆడియో ఒక సీట్ ఉంది, అది నాది అని నేను ఓన్ చేసుకొని దానికోసం ట్రై చేస్తే నాకు డిఎస్పీ వచ్చింది. సో అలా ఫస్ట్ ఓన్ చేయండి. ఓన్ చేసి దానికి టువర్డ్స్ మీ ఎఫర్ట్స్ ఎలా పెడుతున్నారు అంటే ఆ పాత్ మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎవరో డిసైడ్ చేయరు మీ పాత్ని, మనమే డిసైడ్ చేసుకోవాలి. మనకి ఇన్ని అవర్స్ అన్ని అవర్స్ అని మనం రెస్ట్రిక్ట్ చేసుకోకూడదు. చదివిన గంటైనా పర్లేదు, ప్రాపర్గా కాన్సన్ట్రేటెడ్గా చదవాలి. ఐ బిలీవ్, నేనే దానికి ఎగ్జాంపుల్. నాకు డేకి 10 hours నాకు అట్లీస్ట్ 5 hours దొరకకపోయేది నేను చదవడానికి. చదివిన 5 hours అయినా ప్రాపర్లీ కాన్సన్ట్రేటెడ్గా చదివేదాన్ని. అంటే ఇక్కడ హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్. అంటే ఇప్పుడు మన దగ్గర అవైలబిలిటీ ఏముంది, మన దగ్గర నోట్స్ ఏమున్నాయి, దాన్ని చూసుకొని మనం ఫోకస్ పెట్టాలి. నేను వేరే థింగ్స్ ఏవి నమ్మలేదు. నేను సివిక్ సెంటర్ని ట్రస్ట్ చేశాను. అంటే వీళ్ళు ఇచ్చే స్కెడ్యూల్, వీళ్ళు ఇచ్చే నోట్స్, వాటి మీదనే ఫోకస్ పెట్టేదాన్ని నేను. అంటే అందులో నుంచి నేను 70% తీసుకుంటే నేను ఎక్స్ట్రా అడిషనల్ ఎఫర్ట్స్ ఏం పెట్టేదాన్ని అంటే కరెంట్ అఫైర్స్. నా సక్సెస్కి ఒక కీ రోల్ ఏదైనా ప్లే చేసిందంటే కరెంట్ అఫైర్స్ కూడా. కరెంట్ అఫైర్స్ని నా ఆన్సర్ రైటింగ్లో ఇంక్లూడ్ చేసేదాన్ని. ఆ కరెంట్ అఫైర్స్, సివిక్ సెంటర్ నోట్స్ రెండు కలిపి ఇన్నోవేటివ్గా నేను బయటకి నా ఆన్సర్ని తీసేదాన్ని. దట్ హెల్ప్ మీ అ లాట్. ఇంకోటి ఏంటంటే మెయిన్స్ కరెక్షన్ అప్పుడు సార్, మీ కరెక్ట్ చేసే పేపర్ ఎవాల్యుయేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్టార్టింగ్లో నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. అమ్మ మీరు బాగా రాస్తున్నారు, ఇలా రాయండి, ముందుకెళ్ళి మీకు డెఫినెట్లీ సర్వీస్ వస్తుంది. నేను రాసిన ఫస్ట్ ఎగ్జామ్స్ అంటే సిరీస్ సివిక్ సెంటర్లో నేను రాశాను మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. పాలిటీ ఎగ్జామ్ రాశాను. ఐ వాజ్ లైక్ 50% నాలెడ్జ్ తోటి రాశాను సార్. ఐ ట్రైడ్ మై బెస్ట్. కాకపోతే ఎవాల్యుయేటర్ ఎవరైతే కరెక్షన్ చేశారో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు రివ్యూ మీటింగ్ పెట్టేవాళ్ళు. ఆ రివ్యూ మీటింగ్లో ఎవాల్యుయేటర్ అన్నారు బాగా రాస్తున్నావు అంటే అది మనకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా, అది మాలో తెలియకుండానే ఒక బూస్ట్ ఇస్తుంది మనకి. నెక్స్ట్ ఇంక ఎగ్జామ్ బాగా రాయాలి అనే కాంపిటేటివ్ స్పిరిట్ మనకి ఇస్తుంది. దట్ హెల్ప్ మీ సార్. మీరు గ్రూప్ 4 ఎంప్లాయీ, అవును సార్, ఒక చైల్డ్ మదర్. సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ నిర్వహిస్తూ టైం ఎలా మేనేజ్ చేసుకున్నారు? టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తారు? యాక్చువల్లీ నా డే ఆల్మోస్ట్ 4 o'clockకి స్టార్ట్ అవుతుంది సార్. మార్నింగ్
4కి లేచేదాన్ని, 4 to 6 చదువుకునేదాన్ని. 6 నుండి 9:30 వరకు యాజ్ ఏ డాటర్ ఇన్ లో, యాజ్ ఏ మదర్గా నా రెస్పాన్సిబిలిటీస్, బాబుని బ్రేక్ఫాస్ట్ లంచ్ అవన్నీ చేసి వాడిని స్కూల్కి పంపించడము. మళ్ళీ 9 నుండి ఇంట్లో కోడల్లాగా నా రెస్పాన్సిబిలిటీస్. ఇంకా మళ్ళీ 12 to 2 చదివేదాన్ని సార్. మళ్ళీ 12 to 2 చదువుకొని కాసేపు నా మైండ్కి రిలాక్స్ ఇచ్చేదాన్ని. ఒక పవర్ నాప్ 3 వరకు రెస్ట్ తీసుకోవడం, 3 వరకు. మళ్ళీ 3కి మా బాబు వచ్చేసేవాడు స్కూల్ నుండి. 3 నుండి 5 వరకు మళ్ళీ బాబు వద్దా, వాడికి హోంవర్క్స్, వాడికి తినిపివ్వడం అవన్నీ. మళ్ళీ 5 to 7:30, 8 మళ్ళీ రెస్పాన్సిబిలిటీస్, కిచెన్ డ్యూటీ. మళ్ళీ 8 నుండి 9 వరకు నా టైం, 9 నుండి 10 వరకు బాబు టైం, మళ్ళీ 10కి స్లీప్, మళ్ళీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్. ఈ స్కెడ్యూల్లో నాకు హార్డ్లీ దొరికేది 4 hours. ఈ 4 hoursని నేను చెప్తున్నాను కదా సార్, అంటే మీకు ఎగ్జాగరేటింగ్గా అనిపించవచ్చు, కానీ మీ స్కెడ్యూల్ నేను చాలా అంటే చాలా దాన్ని నమ్మాను సార్. అంటే ఇప్పుడు నాకు ఒక ఎఫర్ట్ పెట్టాల్సిన పని రాలేదు సార్. అంటే మీరే నాకు టేబుల్లో ప్లేట్లో అన్నీ ఇచ్చేసారు, జస్ట్ హ్యావ్ టు పిక్ అందులో నుంచి అంతే. అంటే ఈ రోజు ఈ టాపిక్ అంతే, ఐ యూస్ టు ఫినిష్ అది. దాంట్లో నుంచి నా నోట్స్ మేక్ చేసుకునేదాన్ని. ఎంత ఇప్పుడు మన దగ్గర ఇంత పైల్ ఆఫ్ కంటెంట్ ఉన్నా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే రివైజ్ చేసుకోవడానికి నా నోట్స్ ఉండాలి. నా నోట్స్ నేను మేక్ చేసుకునేదాన్ని సార్. నెక్స్ట్ డే అది రివైజ్ చేసుకునేదాన్ని. నా నోట్స్ మేకింగ్ యాక్చువల్లీ ఈ థింగ్స్ అన్ని మీరు ఇచ్చారు నాకు సమ్మరీ చేసుకోవడానికి. సో హౌసెస్ అందరూ ఖచ్చితంగా మీ షెడ్యూల్ చేసుకోండి. ఐ థింక్ రోజా గారు చెప్పింది చాలా ఇన్స్పిరేషనల్. ఎందుకంటే ఒక డాటర్ ఇన్ లాగా అండ్ ఒక మదర్గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ నిర్వహిస్తూ కూడా మీరు ఒకవేళ టైం మేనేజ్మెంట్ కానీ క్లియర్గా చేసుకుంటే వీ కెన్ డెఫినెట్లీ క్రాక్ ద కోవిడ్ సర్వీస్, రైట్? నెక్స్ట్ ఇంకోటి సార్, యాక్చువల్లీ హ్యావ్ టు యాడ్ ఇక్కడ, అంటే బీయింగ్ ఏ డాటర్ ఇన్ లా ఇస్ నాట్ ఎన్ ఈజీ. నా లక్ ఏంటంటే నా పేరెంట్స్ ఎంత సపోర్టివ్నో మా ఇన్లాస్ కూడా అంతకంటే ఎక్కువ సపోర్టివ్ సార్. స్పెసిఫిక్ హ్యావ్ టు థ్యాంక్ మై ఫాదర్ ఇన్ లా. డాటర్ కంటే ఎక్కువ చూసుకున్నారు సార్. ఒక్కసారి మావే నేను చదువుకుంటాను, నేను నా గోల్ ఇది అనగానే ఒక్క మాట అనలేదు సార్, చదువుకో అమ్మా, నీకు నేను ఉన్నాను సపోర్ట్లా అని నన్ను పంపించారు. దానితో పాటు ఇంకా ఎవరికైనా పెద్ద థ్యాంక్ యూ చెప్పాలంటే మా హస్బెండ్కి, నా ఫ్రెండ్స్కి కూడా. మా హస్బెండ్ కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు సార్. అంటే ఇప్పుడు బాబున్నా నువ్వు చదువుకొని నన్ను పంపించారు, బాబుని మా హస్బెండ్ చూసుకునేవారు రెస్ట్ టైంలో మొత్తం. సో హ్యావ్ టు థ్యాంక్ యర్ మై హస్బెండ్. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా ఎలా అంటే వాళ్ళు చాలా బూస్ట్ చేశారు సార్, యూ కెన్ డూ, నీకు ఆ టాలెంట్ ఉంది, నువ్వు చేయగలుగుతావని. సో నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ నా చుట్టూ ఉన్న పీపుల్ కానీ నన్ను ఎప్పుడు పుష్ చేశారు సార్, ఎవరు నన్ను లాగలేదు కిందికి. దానికి గ్రేట్. సో మీరు ఇప్పుడు 6 పేపర్స్ ఉన్నాయి. 6 పేపర్స్ లో మీరు టాప్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటిది, టాప్ స్కోరింగ్ పేపర్ ఏంటిది, అండ్ ఆ స్కోర్ అనేది ఏ రకంగా మీరు ప్రిపేర్ అయ్యి సాధించారు, అది నాకు చెప్పగలరు? యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న డిబేట్, అంటే నాకు కాన్ఫ్లిక్ట్, నాకు నచ్చే పేపర్ వచ్చేసి క్వాలిటీ పేపర్ సార్. కానీ నేను స్కోర్ చేసింది హైయెస్ట్ మాత్రం ఎకానమీ. ఎందుకు నేను ఎకానమీ అంటే నాకు భయం వేసేసాను. నాకు అసలు స్టార్టింగ్ లో జీడిపి అంటే తెలియదు సార్. నాకు మీరు నమ్ముతారో నమ్మరు, నేను స్టార్ట్ చేసినప్పుడు జీడిపి అంటే తెలియదు. మా ఫ్రెండ్ ఒకసారి ఎగతాళి చేశారు, నీకు జీడిపి అంటే ఏంటి చెప్పు రోజా అని అన్నారు. ఆ టైంలో ఐ వాజ్ అనేబుల్ టు ఆన్సర్, నా బ్రెయిన్ లో లేదు. అలా కాదని చెప్పేసి ఎకానమీని భయం కాకుండా ఇష్టంగా చదివాను సార్. కానీ ఈ రోజు పేపర్లో నాకు అన్నిటికంటే ఎక్కువ స్కోర్ పెట్టింది ఎకానమీ సార్. అలా. సో ఏ సబ్జెక్ట్ ఫియర్ ఉన్నా భయపడకండి, ఇష్టంగా చదవండి ఆ సబ్జెక్ట్ని, డెఫినెట్లీ ఇల్లు. దానికి ఎగ్జాంపుల్ నేను ఎకానమీ అంటే చాలా భయం వేసేది, కానీ ఇప్పుడు నాకు అన్ని పేపర్స్లో కంపారిటివ్లో ఎక్కువ స్కోర్ ఫెచ్ చేసింది ఎకానమీ పేపరే సార్. నాకు ఎకానమీ మీరు ఏ రకంగా ప్రిపేర్ అయ్యారు సార్? నేను చెప్పాలంటే ఆనెస్ట్లీ మళ్ళీ చెప్తున్నాను, మీ టెస్ట్ సిరీస్ మీరు ఇచ్చే కంటెంట్ అదే నేను ఫాలో అయ్యాను సార్. దానికి కరెంట్ అఫైర్స్ యాడ్ చేశాను నేను. అంటే మీకు ఎక్కువ చెప్తున్నాను కూడా అనిపించవచ్చు, కానీ నేను వేరే థింగ్స్ ఏవి చదవలేదు సార్. బుక్స్ కొనలేదు, అనవసరమైన స్టఫ్ కొనలేదు. మీరు ఇచ్చే కంటెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ చదివేదాన్ని నేను. కరెంట్ అఫైర్స్ స్టాటిక్, అంటే ఇప్పుడు మనకి ఎకానమీ అంటేనే మనకి సోషల్ ఎకనామిక్ అవుట్లుక్, బడ్జెట్, ఈ థింగ్స్ అన్ని తీసుకొచ్చి యాడ్ చేసేదాన్ని. స్టార్టింగ్ లో మీ టెస్ట్ సిరీస్ రాయాలన్నా భయం అయింది సార్ నాకు, ఎకానమీ పేపర్ అది చూస్తే అంత భయం వేసేది సార్. కానీ అల్టిమేట్లీ ఫియర్ అవతల రిజల్ట్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది అనేది చూసాను సార్. ఇప్పుడైతే ప్రెసెంట్ గా నేను పాస్ అయిపోయాను సార్. అండ్ మీరు ఇప్పుడు ఎగ్జామ్ అనేది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు జరిగింది ప్రిలిమ్స్. అండ్ ఆ స్టేజెస్ అనేవి ఎలా తట్టుకున్నారు? ఎందుకంటే మెంటల్ స్ట్రెంత్ లేకపోతే ఈ స్టేజెస్ అనేవి పాస్ అవడం చాలా కష్టం. అది ఆ డ్రైవ్ ఎలా ఉంది? యాక్చువల్లీ ఫస్ట్ టైం ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం అనేది నాకే అది నమ్మలేదు నేను. ఎందుకంటే నేను కంప్లీట్ 0 నుండి స్టార్ట్ చేశాను. అప్పుడే నేను స్టార్ట్ చేసింది ప్రిపరేషన్. జస్ట్ ప్రిలిమ్స్కి ఒక 3 months ముందు నుండి స్టార్ట్ చేశాను సార్. జస్ట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదివాను.
నేను మెయిన్స్ లిస్ట్లో ఉంటానని కూడా తెలియదు. కానీ దాని తర్వాత ఎప్పుడైతే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందో, బై గాడ్స్ గ్రేస్ నా కోసమే క్యాన్సిల్ అయింది, నాకు టైం దొరికింది అనుకున్నాను. సెకండ్ టైం క్యాన్సిల్ అయ్యేసరికి కొంచెం చాలా లో అయ్యాను సార్. అంటే మళ్ళీ ఇంకా అవ్వదేమో, అందరు అన్నారు గ్రూప్ 1 ఇంతే అవ్వదు అని, చాలా నెగిటివ్ వచ్చింది మనకి. కానీ అలా కాదు, నమ్మకంగా ఉండాలి, మనం చదవాలి, ఈ రోజు కాకపోయినా రేపు ఎగ్జామ్ అవుతుంది, నేను ఇప్పుడు ఈ టైంని ఫెచ్ చేసుకోవాలి, నేను చదవాలి, అనవసరమైన థింగ్స్ మీద డిస్ట్రాక్ట్ అవ్వద్దు అని అవ్వకుండా ఈ థింగ్స్ని నేను గ్యాదర్ చేసుకొని ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాను సార్. నేను అంటే టైం పాస్ చేయకుండా ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ పెట్టాను. సిలబస్ పేపర్ పక్కన పెట్టుకోవడము, నోట్స్ మేక్ చేసుకోవడం, అదే చేశాను సార్ నేను. అల్టిమేట్గా ఎప్పుడైతే థర్డ్ టైం ప్రిలిమ్స్ అయింది, ఇంకా అవుతుంది, ఇంకా ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్కి ఏదైతే టైం ఉందో మీ దగ్గర టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యాను నేను. ఇంకా ఇది నాకు ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది థింగ్ని ఈజీ చేసింది నాకు ఇలా సార్. అంటే అప్స్ అండ్ లోస్ అండ్ అప్స్ చాలా ఉంటాయి, కాకపోతే మనల్ని మనం హోల్డ్ చేసుకోవాలి, మనల్ని మనం నమ్ముకోవాలి, అదైతే నేను చెప్తాను సార్. నమ్మకం ఈజ్ ద బెస్ట్ థింగ్ సార్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అనేది ఊరికనే అనలేదు సార్ మనకి. అండ్ మీ మాటలో క్లియర్గా తెలుస్తుంది మీ హస్బెండ్ సపోర్ట్ అనేది. మీ హస్బెండ్ ఇంట్రడ్యూస్ చేస్తారా? ఎస్ సార్, డెఫినెట్లీ. మనకి యాక్చువల్లీ ఎథిక్స్ కూడా ఉంది. సో ఎథిక్స్ ఏంటంటే ఫ్యామిలీ అనేది ఆ స్ట్రెంగ్త్ నింపుతుంది, ఆ వాల్యూస్ అనేది తీసుకొస్తుంది. సో ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఇలాంటి ప్రిపరేషన్ చాలా హెల్ప్. మీరు ఇంతలా సపోర్ట్ చేశారు అంటే ఐ థింక్ దట్స్ గ్రేట్. సో ఒక 2 మాటలు మీ హస్బెండ్ గురించి. సార్ యాక్చువల్లీ ఐ వెరీ లక్కీ ఇలాంటి హస్బెండ్ దొరకడం అనేది. అంటే ఎలా అంటే లైఫ్లో చాలా అప్స్ అండ్ లోస్ ఉంటాయి. ఒక హస్బెండ్ అని ఇంటి దగ్గర ఉండి నువ్వు చదువుకోమని పంపించడం అనేది చాలా గ్రేట్. మా హస్బెండ్ నాకు బ్యాక్ సపోర్ట్ ఇచ్చాను. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నానంటే కూడా మా పేరెంట్స్ ఎంతవరకు రెస్పాన్సిబుల్, ఇన్లాస్ కూడా నన్ను డాటర్ లా చూశారు. ఎప్పుడు డాటర్ ఇది లా అని చూడలేదు, డాటర్ లానే చూశారు నన్ను. సో మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు, నన్ను ఇక్కడ తీసుకురావడం, తీసుకెళ్ళడం మొత్తం మా హస్బెండ్ చేసేవాళ్ళు. చదువుకో నైట్స్ చదివేటప్పుడు నాకు ఇంట్లో టీ అవైలబుల్ లేకపోతే బయట హోటల్కి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. చాలా కష్టపడినాం. ఇంకా కంప్లీట్ రాత్రి పూట ఇంట్లో చాయ్ ఉండకపోతే హోటల్ నుంచి తీసుకొస్తుంటే రాత్రి 2, 3 ఇప్పుడు 4. మీ మిస్సెస్ గోల్ సాధించాలని మీరు కూడా కష్టపడ్డారు. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్. అండ్ లైఫ్ లో కూడా చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.